బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ మీటింగ్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై చర్చించాలన్నారు. చర్చించి కార్యాచరణ ప్రకటించాలన్నారు. కాంగ్రెస్ ఎగవేతల ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. రైతులను నిండా ముంచారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. యనమల రేవంత్ రెడ్డి ఎగవేతల రేవంత్గా మారారన్నారు. రైతు బీమా పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 42% బీసీ రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. లేదంటే ప్రజా సమస్యలపై హామీలపై ప్రజా ఉద్యమాలు చేస్తామని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. సర్కార్ ఏర్పడి రేపు 7వ తారీఖుకి 18 నెలలు కావస్తున్నది. సంవత్సరంన్నర. మరి కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 7.5 పాలనలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చలేక అన్ని వర్గాల ప్రజానీకానికి మోసం చేస్తూ అన్ని వర్గాల ప్రజానీకాన్ని ఇచ్చిన హామీని ఎగవేతల సర్కార్ గా పేరు తెచ్చుకున్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, కేబినెట్ మీటింగ్ పెడతా ఉన్నారు. మరి కేబినెట్ మీటింగ్లలో ఎజెండాలు ఎప్పుడు కూడా ఇచ్చినటువంటి హామీల అంశం మీద ఎజెండాని ఎందుకు స్పష్టమైనటువంటి ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పేసి దాని మీద చర్చ చేస్తామని చెప్పేసి ఏ రోజు కూడా కేబినెట్ మీటింగ్ లో వీళ్ళెవరు కూడా ఎజెండాలు పెట్టకపోవడం చాలా బాధాకరం. రైతులకు ఇచ్చిన హామీ గాని, యువతకి ఇచ్చిన హామీ గాని, విద్యార్థులకు ఇచ్చిన హామీ గాని, ఆడపడుచులకు ఇచ్చిన హామీ గాని